18వ అధ్యాయమైన మోక్ష సన్యాస యోగం. ఇందులో అన్ని విధానాలు చెప్పాను. అర్జున, నువ్వు చేయాల్సిందంతా ఏంటంటే దాన్ని నువ్వు నిర్ణయం తీసుకోవడమే ఉంది. ఇందులో చేయాల్సింది విధానం చెప్పాను, దీనివల్ల లాభం వస్తుందని చెప్పాను, నష్టం వస్తుందని చెప్పాను, మంచి చెప్పాను, నీకు దీనివల్ల వచ్చేటువంటి సంకల్ప సిద్ధిని చూపించాను, శరణాగతాన్ని చూపించాను, అన్నీ చేశాను. ఆయన నువ్వు చేయాల్సిన నీ నిర్ణయం నువ్వు తీసుకో, నేను మాత్రం చెప్పాను నీకు అన్నాడే. కానీ ఇది చేయమని చెప్పి కృష్ణుడు ఎక్కడ చెప్పాలా? అది విశేషం మన దగ్గర. చూడండి ఏమంటున్నాడు ఈయన, సర్వ గ్రంథానుసారము వేదం. అన్ని గ్రంథాల సారమంతా వేదాల్లో మనకు కనపడతాయి కదా. వేద సారమంతా కూడా ఉపనిషత్తు లోపల కనపడతాయి. ఉపనిషత్ సారమంతా కూడా మన గీత, భగవద్గీతలో ముఖసిత వాణి, ముఖం నుంచి వికసిత వాణి. ఎవరి ముఖం నుంచి? పరమాత్ముడి ముఖం నుంచి వచ్చిన గీత. ఈ గీతని ఎవరైతే అనన్య భక్తితోటి నిత్యము స్మరిస్తూ ఉంటారో, పఠనం చేస్తూ ఉంటారో, చదువుతూ ఉంటారో, అనుసరిస్తూ ఉంటారో, దానివల్ల ఆకర్షణ పొంది 10 మందికి చెబుతూ ఉంటారో, వారికిట తప్పకుండా పరమాత్ముడు ఏం చేస్తాడు? సంపూర్ణ పాపాలు ఏవైతే మనం చేసుకుంటాం కదా, తెలుసో తెలియకో ఎన్ని పాపాలు చేస్తామో తెలియదు మనకి. చేయలేదని అనుకున్నా కూడా తెలియకుండా మన కాళ్ళ కిందన చేతిలో చీమలు చిట్టుకుమని కూడా ఉండేటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అవన్నిటిని కూడా విముక్తి పొందింప చేస్తాడట మన శ్రీకృష్ణ పరమాత్మ. అంతటి భరోసా ఇస్తూ నాయనాను మంచి చెయ్యి, మంచిని పొందు, మంచితో బాగా ఉండమని చెప్తున్నాడే. ఆ మంచిని పొందడానికి మనకెందుకు నాయన అంత కష్టం? చెప్పాను కదా ఇందాకి, అంతఃకరణ లోపల పరమాత్మ ఉండి తీరాలి. ఆ పరమాత్మని అనునిత్యం మనం స్మరణ చేస్తూ ఉండాలి. పైకి మాత్రం ఉద్యోగ ధర్మాలని, నిత్య ధర్మాన్ని మనము మన భౌతిక శరీర ధర్మాన్ని నిర్వర్తిస్తూనే ఉండి తీరాలి. తప్పకుండా చేయమని, ధర్మాన్ని రక్షించమని, ధర్మమే మనందరికీ కూడా సదా రక్షణ అని శ్రీకృష్ణుడు పదే 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 చెప్పాడు. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే 18 అధ్యాయ సమాప్త. మనం గీతాసారం 18 శ్లోకాలను మనం అందించుకున్నాం, తెలుసుకున్నాం మనం. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ.